నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు మరియు ఫార్మసీ కళాశాలల ఫీజుల పెంపు అనేది ఈ ఏడాది నుంచే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. స్పష్టంగా మనం దానిపైన వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే మనకు అర్థమైంది, ఫీజుల పెంపు అయితే అవుతుందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం మరి ఏమేమి ఇచ్చారు. నవ తెలంగాణ మరియు వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూస్తే, ఇంజనీరింగ్లో ఈ ఏడాది నుంచే కొత్త ఫీజులు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త ఫీజులు అమలులోకి రానున్నట్లు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన కాలేజీల వారీగా ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఎఫ్ఆర్సీ ఈ నెలాఖరు నాటికి ఖరారు చేయనున్నది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో 2025, 26, 26, 27, 27, 28 విద్యా సంవత్సరాలకు గాను కొత్త ఫీజులను టీఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాలేజీల నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటి ఆదాయ వ్యయాలను పరిశీలించింది. ఈ క్రమంలో 157 ప్రైవేట్ కాలేజీలలో ఫీజులను ప్రాథమికంగా ఫైనల్ చేసింది. దీంట్లో ఏకంగా 4 కాలేజీల్లో 2 లక్షల పైగా, మరో సగానికి పైగా కాలేజీల్లో 1 లక్షకు పైగా ఫీజులు పెంచే ఉండేలా ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని సూచించింది. 2025-26 విద్యా సంవత్సరంలో పాత ఫీజులనే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కొన్ని ప్రైవేట్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే విద్యా ప్రమాణాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తామని కోర్టుకు సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలోనే 6 వారాల్లో కొత్త ఫీజులను నిర్ణయించాలని ఆదేశించింది. మరోసారి ఆదాయ వ్యయాలతో పాటు అకాడమిక్ అంశాలను పరిగణలోకి తీసుకొని ఫీజులను నిర్ణయించే పనిలో టీఎఫ్ఆర్సీ నిమగ్నమైంది. ఇప్పటికే కాలేజీల మేనేజ్మెంట్లతో హియరింగ్ నిర్వహించింది. ఫీజుల ఖరారుపై పలుమార్లు సమావేశమైంది. కొత్త ఫీజులపై సమీక్ష. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ టీఎఫ్ఆర్సీ కమిటీ గురువారం సమావేశమైంది. దీనికి కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఫీజులపై సమీక్షించారు. ఈ నెల 22, 23 తేదీల్లో మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే వీటిని ఫైనల్ చేసి సర్కార్ ద్వారా కోర్టుకు అందించే అవకాశం ఉంది. అయితే పాత బ్లాక్ పీరియడ్తో పోలిస్తే స్వల్పంగా ఫీజులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా కొత్త ఫీజులను టీఎఫ్ఆర్సీ ప్రాథమికంగా ఖరారు చేసేటట్టు సమాచారం. మొత్తానికి మనకు చూసినట్టయితే ఫీజుల పెంపు అనేది జరుగుతుంది. నవ తెలంగాణ చూస్తే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు. ఈ నెలలోనే ఖరారయ్యే అవకాశం. చివరి దశకు టీఎఫ్ఆర్సీ కసరత్తు. 22 లేదా 24 ప్రభుత్వానికి నివేదిక. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్న విద్యాశాఖ అని చెప్పేసి కూడా ఇంకో పత్రికలో కూడా రావడం జరిగింది. ఇవి పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని చూస్తే స్పష్టంగా మనకి ఫీజుల పెంపు అనేది జరుగుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఫీజుల పెంపు అనేది అధ్యాపకుల యొక్క జీతభత్యాల పైన, వారికి చెల్లించేటువంటి రుసుములపైనే ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం. ఎందుకంటే అధిక మొత్తంలో ఖర్చు అయ్యేది అధ్యాపకుల జీతభత్యాలే. కానీ అధ్యాపకులకు 7వ వేతనం ఇస్తున్నామని చెప్పేసి మరి ఆ వేతనం సంబంధించినటువంటి అఫిడవిట్లను సమర్పించి ఇవాళ ఫీజులు పెంచుకోవాలని చూస్తున్నటువంటి యాజమాన్యాలు మరి లక్షల రూపాయలు ఫీజులు పెంచుకొని ఇవాళ తాత్కాలిక జీతాలు ఇస్తున్నటువంటి కాలేజీలపైన కూడా నిఘా యంత్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ టీఏఎఫ్ఆర్సీ కావచ్చు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేసి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కసరత్తు చేసి మరి ఫీజుల పెంపు చేయాలా వద్దా అనే దానికి చూసుకుంటే చేయాలనే దానికి నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఫీజు పెంపు చేస్తామనడంలో మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఫీజు పెంపు ఏ విధంగా చేస్తారు, దేనికి అనుగుణంగా చేస్తారనేది మేము అడుగుతున్నాం. ఇవాళ ఫీజుల పెంపు జీతభత్యాలు పెరిగాయని చెప్పి చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఏ కళాశాలలో కూడా 7వ వేతనం కానీ 5వ వేతనం కానీ ఇవ్వడం లేదని చెప్పేసి స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా ఫీజుల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.